అందమైన పచ్చని అడవిలో నది పక్కన జంతువులు ఆనందంగా జీవిస్తున్నాయి. చిన్న గువ్వ చిన్ని ఆకాశంలో ఎగురుతోంది. చిన్ని చెట్టు కొమ్మపై కూర్చుని చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని ఆనందంగా చూస్తోంది. జింకలు మేత తింటూ, కోతులు చెట్లపై ఆడుతూ, ఏనుగులు నది దగ్గర నీళ్లు తాగుతున్నాయి. వేసవి వేడి పెరగడంతో అడవి పొడిగా మారింది. జంతువులు ఆందోళనగా చుట్టూ చూస్తున్నాయి. ఆశ్చర్యంగా పొడిగా ఉన్న పొదల్లో మంటలు చెలరేగాయి. అడవిలో భయంతో జంతువులు పరుగులు పెడుతున్నాయి. జింకలు వేగంగా పరుగెత్తాయి. కోతులు చెట్లపైకి దూకాయి. ఏనుగులు నదివైపు కదులుతున్నాయి. ఒక పెద్ద చెట్టు కొమ్మపై గుడ్లగూబ మంటలను గమనిస్తూ అడవిని ఆందోళనగా చూస్తోంది. చిన్ని భయపడకుండా మంటలను చూసి అడవిని ఎలా కాపాడాలా అని ఆలోచించింది. అప్పుడు చిన్ని వెంటనే నదివైపు ఎగిరి చిన్న నీటి బిందువును తీసుకురావాలని నిర్ణయించుకుంది. నది దగ్గరికి ఎగురుతూ చేరిన చిన్ని తన చిన్న ముక్కుతో నీటిని తీసుకుని వెంటనే ఎగిరింది. ఆ చిన్న నీటి బిందువుతో చిన్ని మళ్లీ మంటల వైపు ధైర్యంగా ఎగిరి వెళ్తోంది. చిన్ని ఆ నీటి బిందువును మంటలపై వదిలింది. అది చిన్నదైనా గొప్ప ప్రయత్నం. దాన్ని చూసిన పెద్ద ఏనుగు ఆశ్చర్యంతో చిన్ని ప్రయత్నాన్ని గమనిస్తూ నిలబడి ఉంది. చిన్ని ఆగకుండా మళ్లీ నది దగ్గరికి వెళ్లి నీటిని తీసుకువస్తోంది. గుడ్లగూబ జంతువులందర్నీ పిలిచి కలిసి పనిచేస్తే మంటలను ఆర్పగలమని చెప్పింది. అప్పుడు ఏనుగులు నీటిని తెచ్చాయి. కోతులు మండుతున్న కొమ్మలను దూరంగా విసిరాయి. జింకలు నేలపై ఉన్న చిన్న మంటలను తొక్కి ఆర్పాయి. అన్ని జంతువులు కలిసి పనిచేశాయి. కొంతసేపటికి మంటలు మెల్లగా తగ్గిపోయాయి. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. అన్ని జంతువులు చిన్ని దగ్గరకు వచ్చి ఆమె ధైర్యాన్ని చూసి గర్వంగా అభినందించాయి. ఆ రోజు నుంచి చిన్న గువ్వ చిన్ని అడవిలో అందరికీ ధైర్యానికి ప్రతీకగా మారింది. ఈ కథ మనకు చెబుతుంది, చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు.